వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రావాలంటే బీజేపీకి ఓటేయాలి. బండ్లగూడ పర్యటనలో బండి సంజయ్ వ్యాఖ్య. ఒడిశా నుంచి విశాఖకు 7,90,00,000 నగదు తరలింపు. విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి. డబ్బంతా నకిలీ నోట్లుగా గుర్తింపు. ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపణ. గుమ్మా లక్ష్మీపురంలో ఏపీ గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి పర్యటన. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన కాంతిలాల్ దండే. కొత్తగూడెం జిల్లాలో ఘనంగా భవానీ లింగమంతుల స్వామి జాతర. పూజా కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి జీఎం జక్కం రమేష్. ఇక డీటెయిల్స్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్ బండ్లగూడ ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అవగాహన ఉత్తేజ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణుల అభిమానులు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రజల్లో పూర్తి అపనమ్మకాన్ని కూడగట్టుకుందని, ప్రజానికానికి మభ్యపెట్టి ప్రజారాజ్యాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. రాష్ట్రంలో అమలు చేయాల్సిన అనేక సంక్షేమ పథకాలను తుంగలో తొక్కేస్తారని, నిధులు పక్కదారి పట్టిస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నోరు విప్పితే అబద్దాలేనని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వందే 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 రామ లక్ష్మణ జానకి. అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ అలా మోడీ గారు ఈ దేశ ప్రజలు నమ్మి లాక్డౌన్ ప్రకటించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ నిరుపేద వ్యక్తి ఆకలితో అలుమటించిన ఉద్దేశంతో అలా అనేక మంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి అలా సేవా కార్యక్రమాలు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మా మెడలో కాషాయపు జెండా లేదు, కండువ లేదు, బీజేపీ కండువ లేదు, మా చేతిలో కమలపు జెండా లేదు, భారతీయ జనతా పార్టీ పేరు చెప్పుకోలే. కేవలం సేవా దృక్పథంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు అన్నదానం చేస్తున్నాం. మేము గ్రాసరీస్ ఇచ్చినాం, మాస్కులు ఇచ్చినాం, మెడిసిన్స్ ఇచ్చినాం, చివరకు చెప్పులు కూడా ఇచ్చినాం. అటువంటి సేవ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏడన్నా పోతాడు ఫామ్ హౌస్ పోయి సేద తిడతాడు. మంచిగా రాజు లెక్కనే మహారాజు గారు పాపం పోయి సేద తిడతాడు. ఆడ అదే దారిలో భారత బయటకు ఎప్పుడైనా పోయినా ఎప్పుడు పోలే. మోడీ గారు అక్కడి నుంచి వచ్చాడు, వచ్చి వాళ్ళందరూ ప్రోత్సహించే ప్రయత్నం చేసాడు. ఇక మన టీవీ ఛానల్ చూస్తాం, వాళ్ళ ఛానల్. ఇక పేపర్ ఏమో పాంటెలో తీసుకుంటారు. పాంటెలలో పాన్ కడితే వచ్చి ఈ నవసంతో తీసి పడేది అంటున్నాడు. దీని మనకి చిట్టుగా కూడా మనకి ఇస్తలేదు. దాన్ని ఏం రాసిందంటే వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనడంలో 90% కేసీఆర్ పాత్రనట. 90%, 90% కేసీఆర్ గారు కృషి అట. 10% మాత్రం మోడీ గారి కృషి అట. 10% మనకి బాబాడు, 10% మోడీ గారి కృషి అట. నన్ను మన విలేకరు సోదరు అన్నకి ఇట్లా రాజశేఖర్ గారు అంటే చిచ్చ కరెక్ట్. ఈ చిచ్చ కేసీఆర్ సార్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారు రా అని చూస్తుండే. 2 గంటల టైం పాస్. మళ్ళీ ఇటు ముగ్గురి ఇటని అటని అన్ని చూస్తుండే. ఆ టైంలో అన్న పాపం ప్రెస్ సోదరు వస్తే సార్ నీ మాస్క్ చాలా బాగుంది సార్ అంటే బాగుందా ఇప్పుడు అన్న చెప్తాడు రామ్ సార్ అన్న 100 కోట్లు ఇప్పించినట్టు నువ్వు ఇప్పిస్తే ఇలామే అది ఇవ్వాలి కదా. ఇచ్చినాక ఏం చేసాడు, బార్ కౌన్సిల్ నమ్మకం లేదు, ఆయనకు మా సపరేట్ టీం పెట్టుకోండి మళ్ళీ ఒకటి. నేను అందుకే రామచంద్ర చెప్పిన కేసీఆర్ సార్కు బార్ కౌన్సిల్ మీద నమ్మకం లేదు, బార్ల మీద నమ్మకం ఉంటుంది. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో ఈయన సమైక్యవాది, తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకి అని చెప్పి తిట్టకుండా తిట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళా ముఖ్యమంత్రి అయినాక మళ్ళా పీవీనరసింహ పొడిగాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా పివి నరసింహ జయంతి ఉత్సవాలు చెప్తాడు. తెలంగాణ గట్ట బిల్ క్లింటన్ రప్పిస్తానని ఆయన. మరి బిల్ క్లింటన్ దొరికిందా దొరకలేదు తెలియదు. దేశవ్యాప్తంగానట మళ్ళా గుర్తొచ్చింది పివి నరసింహరావు. మొన్న గుర్తొచ్చిన జయంతి ఉత్సవాల సందర్భంగా 10 కోట్లు ఇచ్చిండు. 10 కోట్లు ఇచ్చి దానికో కమిటీ. ఎక్కడన్నా నేను వాణిజ్య అక్కకి చెప్తాను, నేను అక్క నువ్వు పోటీ చేస్తున్నావు, పివి నరసింహరావు జయంతి ఉత్సవాలు కేసీఆర్ సార్ జరుపుతాడు, ఎక్కడైనా జరిపిండా?
ఏ జిల్లాకైనా నిన్నో నీ కుటుంబాన్ని పిలిచి ఈ జయంతి ఉత్సవానికి రా. రేషన్ షాప్ దగ్గర 29 రూపాయలు మనం ఇస్తామన్న మోడీ సార్ ఇస్తాడు. ₹1 మీరు కడతారు, ₹1 కేసీఆర్ సార్ కడతాడు. ₹2 మనం కట్టేది. ₹2 కిలో బియ్యం ప్రపంచంలో దొరుకుతాయని ఎక్కడన్నా? మరి 29 రూపాయలు ఇచ్చే మోడీ గారు ఫోటో పెడతారా? ₹1 ఇచ్చే కేసీఆర్ సార్ ఫోటో పెడతారా? ఆడ కూడా ఫోటో పెట్టాడు. ప్రతి పైసా మనదే. రోడ్ల పైసలు మనయే, లైట్ల పైసలు మనయే. భారత్ మాతాకి. ఒడిశా నుంచి పెద్ద ఎత్తున డబ్బు తరలిస్తున్న ముఠాను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆ డబ్బు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. అయితే విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చింది. ఆ డబ్బు మొత్తం నకిలీ నోట్లుగా తేలింది. స్వాధీనం చేసుకున్న మొత్తం నకిలీ నోట్ల విలువ 7.90 కోట్లుగా ఉంటుందని పోలీసులు ప్రకటించారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పోటాంగి పరిధిలో సుంకి అవుట్ పోస్టు వద్ద మంగళవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారును చెక్ చేయగా పోలీసులకు మతిపోయినంత పనైంది. కారులో కొన్ని బస్తాల్లో 500 నోట్ల డబ్బుల కట్టలు లభించాయి. అయితే ఇవి నకిలీ కరెన్సీగా పోలీసులు తేల్చారు. ఈ నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు కోరాపుట్ ఎస్పీ గుంటుపల్లి వరుణ్ తెలిపారు. और एएसआई एमएस नायक और उनका टीम ब्लॉकिंग करके व्हीकलर चेकिंग कर रहे थे. उस टाइम एक छत्तीसगढ़ का फोर्ड फिगो गाड़ी चेकिंग करते वक्त उस गाड़ी में 4 ट्रॉली बैग मिले थे और 4 ट्रॉली बैग लॉक अवस्था में मिले थे और उसका चेक किया तो उसमें पूरा 500 रुपये नोट का बंडल्स का फेक करेंसी मिले थे. तो उसका पूछताछ करने से वो पता चला कि वो 3 लोग जो गाड़ी में हैं वो लोग और उसका अलग बाकी एसोसिएट्स ने रायपुर में उसका प्रिंटिंग कलर जीरोक्स प्रिंटिंग करा के और उसका लेके जा रहे हैं रायपुर से वाइजैक को किसी को वो डिलीवरी देने वाले हैं. तो उसमें पूरा है 1580 बंडल्स का, सभी 500 रुपये डिनोमिनेशन का नोट्स है और हर एक बंडल में 100 नोट्स का पूरा 7.9 करोड़ दैट इज 7 करोड़ 90 लाख का फेक करेंसी है और सभी सीज किया गया है और तीनों लोग का अरेस्ट किया गया है और वो तीनों लोग बिलोंग करता है छत्तीसगढ़ स्टेट का जांजगीर चंपा डिस्ट्रिक्ट का. और पूरा सीजर में हुआ है वो जो 7.9 करोड़ का फेक करेंसी कंप्राइजिंग ऑफ 1580 बंडल्स, हर एक बंडल में 100 नोट का 500 डिनोमिनेशन का 100 नोट्स और एक फोर्ड फिगो कार और 5 मोबाइल फ़ोन और कैश ऑफ 35,000 रुपीज़ और कुछ अदर डॉक्यूमेंट्स और आईडी कार्ड्स सीज किया गए हैं. अभी इन्वेस्टिगेशन चल रहा है और बाकी केस रजिस्ट्रेशन हुआ है. अभी आगे जाके कोऑर्डिनेशन करके आंध्र और छत्तीसगढ़ का पुलिस के साथ इसका इन्वेस्टिगेशन आगे वो सभी इन्वेस्टिगेशन में आगे जाके पता रिमाइंडर करेगा क्या कोर्ट से? वो देखेंगे. अभी इन्वेस्टिगेशन रिमांड के लिए प्रे करेंगे कोर्ट को और उसके बाद इन्वेस्टिगेशन करेंगे वो कैसा प्रिंट किया है, वो क्या इक्विपमेंट यूज़ किया है. अभी तक फिलहाल ये लोग बोल रहा है कि जो प्रिंटर यूज़ किया है उसको जला दिया करके बोल रहे हैं. तो उसका और इन्वेस्टिगेशन में और कुछ जो इक्विपमेंट उसने यूज़ किया प्रिंट करने के लिए वो उसका रिकवरी करने के लिए कोशिश करना में पता चलेगा कि और पहली बार इससे पहले कभी किया कि नहीं. इनका लोकल एसोसिएट को ये है कि तो वहाँ कुछ इंजीनियर है जो वहाँ पे एक पावर प्लांट में काम कर रहा है और बाकी एक बंदा उसी पावर प्लांट में कुछ मजदूरी का काम कर रहा है और तीसरा बंदा ड्राइवर है गाड़ी का. यहाँ लोकल एसोसिएट अभी तक तो कुछ लिंक का नहीं पता. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైలవరం నియోజకవర్గ మద్దులపర్వ గ్రామ టీడీపీ నాయకులను పరామర్శించారు. మాజీ మంత్రి దేవినేని ఉమ తిరుపతిలో పోలీసులు ప్రభుత్వ దుర్మార్గం ఆటవికంగా వ్యవహరించిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు దౌర్జన్యాలు బయటపడతాయని భయపడుతున్నారని విమర్శించారు. 13 జిల్లాల్లో దౌర్జన్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మద్దులపర్వలో దాడి చేసిన వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈసీ అనుమతితోటి తిరుపతి వెళ్తే ఈ రోజున తిరుపతిలో అరాచకంగా వారిని
ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి అక్కడే పెట్టి ఇప్పటి వరకు కూడా ఆయన నేల మీద కూర్చుంటే ఒక మహానాయకుడిని అలా చేయటం ఈ అరాచక ప్రభుత్వం యొక్క దౌర్జన్యం అని చెప్పి మనవి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం వారు ప్రజల్లోకి వెళ్ళి ఈ చేసే అవినీతి అక్రమాలు చెప్తే జనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించటం, ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా ఉదయం నుంచి కూడా వందలాది మంది పోలీసులను పెట్టి జిల్లా యావత్తు మొత్తం ఎక్కడ నాయకులను అక్కడ అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్టులు చేశారు, ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేశారు. కనీసం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా దుర్మార్గంగా, అటవికంగా, పాశవికంగా అంటే ఎందుకు ఇంత భయపడతా ఉంది ఈ ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ అక్కడ జరిగిన దుర్మార్గాన్ని, వాళ్ళ ప్రభుత్వం చేసిన అరాచకాలని చంద్రబాబు నాయుడు గారు పరామర్శకి వెళ్తే, వాళ్ళు చేసిన దుర్మార్గాల్ని ఎండగట్టి ప్రజలకు చెప్పడానికి వెళ్తే మొత్తం వీడియోతో తీసేవాళ్ళు. చాలా తృప్తిగా ఈ డ్యామ్లో నేను కూడా ఒక జర్నలిస్ట్గా పనిచేశాను, ఒక వీడియో వాడిగా పనిచేశాను, లేకపోతే ఒక విలేకరుగా పనిచేశాను, ఒక స్టాఫర్గా పనిచేశానని ఈ గోదావరి జిల్లాలో 2 జిల్లాల మరి మీడియా మిత్రులు ప్రతి వారం ప్రతి నెల మమ్మల్ని కలిసేవాళ్ళు. ఇవాళ ఇంత దుర్మార్గంగా పోలవరానికి అన్యాయం చేస్తున్నాడు, అమరావతిని చంపేస్తున్నాడు, విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నాడు. ఇవన్నీ దయచేసి ఏదైతే రేపు మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు కూడా జగన్మోహన్ ఎవరైతే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గొప్పది, ఏదైతే రాజారెడ్డి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడవదో, పులివెందుల పంచాయతీలు నడవో, పులివెందుల రాజకీయాలు నడవో, డాక్టర్ రాజారెడ్డి రాజ్యాంగం, ఈ రాజారెడ్డి రాజ్యాంగం నడవదని చెప్పాలని ఓటర్ మహాశయులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పర్యటనకి వెళ్ళటానికి ఇమీడియట్గా అలౌ చేయాలి, వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఏపీ గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో పర్యటించారు. ఆకస్మిక పర్యటనలో భాగంగా స్థానిక ఏపీఆర్ స్కూల్లో బస చేసి తెల్లవారుజామున విద్యార్థులతో ముచ్చటించారు. వారితో మార్నింగ్ వాక్ చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ మంచి ప్రతిభావంతులు అవ్వాలని, ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు వినియోగించుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపూర్ మండలం రేగులగండిలో వెలిసిన భవానీ లింగమంతుల స్వామి జాతర ఆలయ కమిటీ యాదవ్ సంఘం పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం జక్కం రమేష్, ఖమ్మం జిల్లా డీసీబీ అధ్యక్షులు కూరకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే పాయం, అశ్వాపురం మండల యాదవ్ సంఘం అధ్యక్షులు బండారి జనార్దన్ పాల్గొన్నారు. వారి కుటుంబాన్ని స్వామివారి చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. ట్యాంకర్ డ్రైవర్ ఎవరన్నా గురవుతారో కోరుకుంటున్నాము. అశ్వాపురం వెలవడం ట్యాంకర్ డ్రైవర్లు ఎక్కడన్నా గురవుతారో కోరుకుంటున్నాము.
నల్గొండ జిల్లా పియ్యేపల్లి మండలం పెద్దగట్టు తండాలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్య వైఖరి తండావాసులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. తండాలో గత 5 రోజుల నుండి కరెంటు లేక దాదాపు 500 గడపలు అంధకారంలో జీవిస్తున్నాయి. విద్యుత్ సరఫరా లేక నీరు పారించకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దగట్టు గ్రామం నల్లమల అడవులను ఆనుకొని ఉండడంతో కరెంటు లేక రాత్రి సమయంలో అడవి మృగాలు వచ్చి దాడి చేస్తాయేమోనని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. లక్షల పెట్టుబడితో వేరుశెనగ పంట వేసి చేతికొచ్చే సమయంలో కరెంటు లేక నీళ్లు రాక అన్నదాతల ఆర్తనాదాలు పెడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ గ్రామానికి కరెంటు కోత లేకుండా చేయాలని కోరుతున్నారు. కరెంటు ఏ గారితో మేము మాట్లాడాలంటే ఫోన్ అసలు లిఫ్ట్ చేస్తలేడు. ఎన్నిసారైనా ఫోన్ చేసినా కానీ సమాధానం ఇవ్వట్లేడు ఏ గారు. ఒక లైన్ మ్యాన్ మాత్రమే ఫోన్ చేస్తుంటే వస్తుండు పోతుండు చేస్తుండు ఆయన, కానీ కరెంటు వస్తలేదు. అసలే ఏమైనా చేస్తే పెద్ద కట్ చేస్తారు. కరెంట్ కట్ చేస్తాం, ఏడపోయి చేస్తారు, దాఖలు చేయరు మీరు అని వాళ్ళు బెదిరిస్తారు. కేసీఆర్ సారే మాకు 24 గంటలు కరెంట్ రైతులకు ఇస్తుండ్రు, రైతులంతా బాగుంటారు, రైతులంతా క్షేమంగా ఉంటారు కేసీఆర్ సార్ అంటుండు. ఇప్పుడు వరకు మాకు 5 రోజుల నుంచి కరెంట్ అనేది దాఖలా లేదు. చేనులు ఉన్న చేనులు మొత్తం కాలిపోయినాయి. లో ఓడ్లో వేస్తుండు, ఫుల్గా ఇస్తలేదు కరెంటు. మోటార్ ఒక్క మోటార్ పోస్తలేదు, మొత్తం కాలిపోతుంది. మొత్తం ఏ గారికి ఎంత చెప్పినా మాకు 5 రోజుల నుంచి కరెంట్ వస్తలేదండి. కరెంటు ప్రాబ్లం అయింది. 1,20 లక్షల రూపాయలు ఇతరాలు వేసినాం. ఇతరాలు వేసిన దానికి ఇప్పుడు మేము లవ మొత్తుకుని చచ్చితే కాలాలు వచ్చినాయి. ఏ గారు చెప్తే ఏ గారేమో తిరుగుతున్నారు అంటున్నారు, లైట్ మీద తిరుగుతూ అంటున్నారు. ఏ గారేమో మాకు ఏ మాట చేసినా కానీ. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తోర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలలో స్వామివారికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తోర్తి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఇజ్ఞాపనడిపి రాజన్న సాయన్న మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దానం లక్ష్మణ, చిన్నరాజన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఏర్గట్ల మండలం ప్రతి గ్రామంలో జరగబోయిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో జాతర జరుపుకుంటున్నాము. ఈ రోజు నుండి 5వ తారీఖు వరకు కంప్లీట్ పూర్తి కావున 6వ నాడు అన్నదానము జరగబోతుంది. గ్రామ అభివృద్ధి కమిటీ మంచి ఉద్దేశంగా ఉన్నంత స్థాయిలో జరుపుకోవడం జరుగుతుంది. ఇది మా గ్రామస్తులందరిది సమావేశంలో జరగబోతుంది. మరి ఈ జాతరను జరుపుకోవడం 1980 నుంచి జరగబోతుంది. ఇప్పటి వరకు గ్రామాభివృద్ధి కమిటీలే జరపబడను. దీనికి ఎలాంటి సహకారం లేదు, ఏ ప్రభుత్వాన్ని కూడా ₹1 ఇంతవరకు లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా మా గ్రామం లోపల మా పంతులకు ఉండడానికి కూడా ఒక బిల్డింగ్ కూడా ఏర్పాటించడము. పంతులకు సహకారం లేదు కాబట్టి, నిధులు లేవు కాబట్టి దీన్ని గ్రామ కమిటీ మొత్తం భరించుకుంటుంది. దీనివల్ల గ్రామం లోపల కూడా కొద్దిగా గాంధీనగర్ డివిజన్లో గాంధీనగర్ వార్డు కార్యాలయంలో ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల హక్కుల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ రాధాకృష్ణ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొని లేబర్ భవన నిర్మాణం కార్మికులకు గుర్తింపు కార్డు పొందిన కార్మికులకు టీఆర్ఎస్ పార్టీ పథకాలపై వివరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జెనీ అప్సా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ హజారే తెలిపారు. మన మహిళా దినోత్సవం మార్చి 8న ఉన్న దాని కారణంగా మనం ఈ వారం మార్చి నెల మొత్తము మహిళలకి సాధికారత కొరకు, ఎంప్లాయ్మెంట్ కొరకు, ఎంపవర్మెంట్ కొరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన అప్సా
ఆధ్వర్యంలో. సో వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారతకి వచ్చినప్పుడు అప్సా ఆల్వేస్ స్టూడ్ ఫస్ట్. మేము మేజర్గా కాన్సన్ట్రేట్ చేసేది మహిళా సాధికారత అండ్ చిల్డ్రన్ రైట్స్. ఈ రెండింటి మీద అప్సా ఈజ్ ఆల్వేస్ we prioritize both the things from all the programs what we do. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక జూట్ బ్యాగ్ మేకింగ్ మిషన్ని ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్సా సంస్థ ద్వారా. తద్వారా మనం జూట్ బ్యాగ్ మేకింగ్లో మనకి మహిళలకి చాలామందికి మనము ఉపాధి కల్పన కొరకై ఫ్రీగా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న ఉంది కాబట్టి ఈ వారం రోజుల్లో మహిళా సాధికారత పైన చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు అప్సా వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలో అందరూ మహిళలతో ఇంటరాక్షన్ జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడ స్వావలంబన అదేవిధంగా జూట్ బ్యాగ్ ప్రోగ్రామ్స్ గురించి అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ప్రవీణ్ గారు, మరి టీము రమేష్ గారు అంతా ఒక టీమ్గా ఏర్పడి ఇక్కడ చాలామంది మహిళలకు మంచి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలి. మహిళలు వారి వారి కాళ్లపైన వాళ్ళు నిలబడి మరి ప్రత్యేకంగా వారి గుర్తింపును తెచ్చుకోవాలనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య ఆధ్వర్యంలో అత్యవసర వైద్య సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రధాన హాస్పిటల్ భూపాలపల్లి వారి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రధాన్ పాల్గొని పాముకాటు, యాక్సిడెంట్లు, గుండెపోటు, ఎలక్ట్రిక్ షాక్ లాంటి అత్యవసర సేవలపై అవగాహన కల్పించారు. ప్రజల్లో అత్యవసర సేవలపై అవగాహన రావడానికి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రధాన హాస్పిటల్ సిద్ధంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, సర్పంచులు, ఎంపీటీసీలు, వైద్య సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. మన పక్కన ఉన్న వాళ్ళు వెంటనే 108 కాల్ చేసి ఆ పర్సన్ని ఒక దగ్గర కూర్చోబెట్టాలి. సేఫ్ ప్లేస్లో, ఒక పక్కన సేఫ్ ప్లేస్లో కూర్చోబెట్టేసి కాలు ఏదైతే ఎక్కడైతే కాటిన ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే ఈ పాము కాటేసినప్పుడు ఎక్కువగా భయపడి కంగారు పడి చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కేవలం కంగారు పడి చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది విషపూరితం కానీ పామైనా సరే, ఓకేనా, మాకు తెలిసిపోతుంది విషపూరితం లేనిది మాకు, కానీ వాడు భయపడతా ఉంటాడు. సో కంగారు పడకుండా ధైర్యం ఇవ్వడమే మీరు సగం చేసిన ట్రీట్మెంట్. మీరు సగం చేస్తారు, నేను సగం చేస్తాను. సో వాళ్ళు కంగారు పడతారు. ఏమైనా మన దగ్గర విరుగుడు మాత్రలు ఉన్నాయి, కంగారు పడతారు, ఓకేనా. సో ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే పాము ఆకారం ఎలా ఉంది, దాని మీద స్కేల్స్ ఎలా ఉంది, ఇవన్నీ మీకు అంత డెప్త్లో మీకు అవసరం లేదు. జస్ట్ నేను చెప్పినట్టు తల ఎలా ఉంది అది గుర్తుంచుకోండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పాము కరిచినప్పుడు చాలామంది వాళ్ళ టైంలో ఆ టైంలో వాళ్ళకి ఒక రకమైన కోపము, ఆక్రోషం, రివెంజ్ వచ్చేసి పాము ఫస్ట్ చంపేస్తారు. నా దృష్టిలో పాముని చంపేయకుండా దాన్ని వదిలేసి పంపించడమే బెస్ట్. దాన్ని వెంటబడి మనం దాన్ని చంపేయడానికి ప్రయత్నించినప్పుడు మనం ఎక్కువ పరిగెత్తాల్సి వస్తుంది. మనకి ఎక్కువ రక్త ప్రసరణ, రిఫ్లెక్స్ బయట అంటాం. చనిపోయిన గంట వరకు కూడా కాటేయకూడదు. తలను మొత్తం కట్ చేసి కవర్లు వేసి దాని నోట్లో వేలు పెట్టడానికి కాటేస్తాం. రిఫ్లెక్స్ బయట, ఎందుకంటే మజిల్స్ మనం చనిపోయాక మనం అంతా దగ్గరకు వచ్చేస్తాం. చాలామంది మీరు గమనించుంటారు, మనిషి చనిపోయాక 6 గంటల తర్వాత. మా కాటారం మండల పరిషత్ కార్యాలయంలో భూపాలపల్లి ప్రధాన హాస్పిటల్ వైద్య బృందం డాక్టర్ ప్రధాన్ గారి పర్యవేక్షణలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేంటంటే ఒక వ్యక్తికి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి, ఫిట్స్ కానీ, హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, తర్వాత షార్ట్ సర్క్యూట్, బర్నింగ్ ఇష్యూస్ ఇవి వచ్చినప్పుడు మన హాస్పిటల్ వెళ్ళేలోపు ఆ వ్యక్తిని పక్కనే ఉన్న వ్యక్తి కానీ లేకపోతే తనకు తాను ఏ విధంగా రక్షించుకోవాలనే అంశాల మీద డాక్టర్ ప్రధాన్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. విజువల్స్తో, వీడియోతో వివరించడం జరిగింది. మా మండలంలో ఉన్న ప్రత్యేక అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సమ్మయ్య గారి సహకారంతో ఎమర్జెన్సీ సర్వీసెస్ మీద, ఎమర్జెన్సీ అత్యవసర సేవల మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాము. దీనికి ముఖ్య అతిథులుగా మన తహసీల్దార్ గారు, ఎంపీటీసీలు మరియు సర్పంచ్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ హాజరయ్యారు. ఇందులో ముఖ్యంగా పాము కాటు మీద, గుండెపోటు వచ్చినప్పుడు ఏం చేయాలి, కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఏం చేయాలి, ఒళ్ళు కాలినప్పుడు అవగాహన కార్యక్రమం మరిన్ని
వినాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని పల్లెల్లో అట్లాంటి వాటిల్లో ఏర్పాటు చేయడానికి మా ప్రధాన హాస్పిటల్ వారి బృందం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని. అంకిరెడ్డి ఫౌండేషన్ సహకారంతో అప్పిరెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హుజూర్నగర్ నియోజకవర్గ షటిల్ టోర్నమెంటు నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, మాజీ సర్పంచ్ కొనతం సత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చింతకుట్ల సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యసనాల కోసం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠ గుట్టు రట్టు చేశారు. కృష్ణా జిల్లా నూజివీడు పోలీసులు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ విలాసాలకు బానిసలైన దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. పలువురు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరి వద్ద నుండి 3 కిలోల గంజాయి, 104 గ్రాములు కరిగించిన బంగారం స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారు నూజివీడు సబ్ డివిజన్లో జరుగుతున్నటువంటి దొంగతనాలపైన స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ ఆధ్వర్యంలో నూజివీడు రూరల్ ఎస్ఐ, నూజివీడు సిసిఎస్ ఎస్ఐ మరియు ముస్నూరు ఎస్ఐ, నూజివీడు టౌన్ ఎస్ఐ ఆధ్వర్యంలో 4 టీమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీములు ఈరోజు ఉదయం శ్రీనివాస్ సెంటర్లో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా 3 వ్యక్తులు పల్సర్ బైక్ పైన వస్తూ ఉండగా తనిఖీ చేస్తే వారి వద్ద 3 కేజీల గంజాయి మరియు 104 గ్రాముల బంగారు వస్తువులను కరిగించగా ఉన్నటువంటి ముద్దలను రికవరీ చేయడం జరిగింది. వారిని విచారించగా వారిలో ఈ కరణం సుధాకర్ అనేటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి ముద్దాయి. ఇతను ఏటువంటి బంగారు నగలను వీరు లాక్కెళ్ళినటువంటి కేసులలో ముద్దాయిలుగా గుర్తించడం జరిగింది. వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారిని విచారిస్తే ఈ యొక్క త్రాగుడు, జూదము వంటి ఈ వ్యసనములకు అలవాటు పడి గంజాయి త్రాగడానికి అలవాటు పడి వాళ్ళ జల్సా జీవితానికి కావలసినటువంటి ఖర్చుల నిమిత్తము ఈ యొక్క చెడు అలవాట్లకు లోనయ్యి ఈ బంగారు నగలను మహిళల మెడల నుంచి లాక్కెళ్ళడం చేస్తున్నట్లుగా వాళ్ళు అంగీకరించడం జరిగింది. వారిపైన కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క స్పెషల్ టీం నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ వంటి ఎస్ఐస్ను మరియు సిబ్బందిని కూడా అందరినీ ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వారికి నగదు రివార్డుల నిమిత్తం కూడా సిఫారసు చేయమని చెప్పి ఉన్నారు. సో దాని మేరకు వారికి నగదు రివార్డులను కూడా అందజేయమని చెప్పేసి ఎస్పీ గారికి సిఫారసు. విశాఖలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. వార్డు టికెట్ విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ టీడీపీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా పార్టీ కోసం సేవలు చేసిన తమకు కాకుండా ఇతరులకు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రావాలంటే బీజేపీకి ఓటు వేయాలి. బండ్లగూడ పర్యటనలో బండి సంజయ్ వ్యాఖ్య.
ఒడిశా నుంచి విశాఖకు 7,90,00,000 నగదు తరలింపు. విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి. డబ్బంతా నకిలీ నోట్లుగా గుర్తింపు. ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపణ. గుమ్మా లక్ష్మీపురంలో ఏపీ గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి పర్యటన. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన కాంతిలాల్ దండే. కొత్తగూడెం జిల్లాలో ఘనంగా భవానీ లింగమంతుల స్వామి జాతర. పూజా కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి జీఎం జక్కం రమేష్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.